కీర్తనలు 43వ అధ్యాయం. దేవా, నాకు న్యాయము తీర్చుము, భక్తి లేని జనముతో నా పక్షమున వ్యాజ్యమాడుము. కపటము కలిగి దౌర్జన్యము చేయు వారి చేతిలో నుండి నీవు నన్ను విడిపించుదువు. నీవు నాకు దుర్గమైన దేవుడవు, నన్ను త్రోసివేసితివేమి? నేను శత్రుబాధ చేత దుఃఖాక్రాంతుడనై సంచరింపనేలా. నీ వెలుగును నీ సత్యమును బయలుదేరచేయము. అవి నాకు త్రోవ చూపును. అవి నీ పరిశుద్ధ పర్వతమునకును నీ నివాస స్థలములకును నన్ను తోడుకొని వచ్చును. అప్పుడు నేను దేవుని బలిపీఠమునొద్దకు, నాకు ఆనంద సంతోషములు కలుగు చేయు దేవుని వద్దకు చేరుదును. దేవా, నా దేవా, సితారా వాయించుచు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించెదను. నా ప్రాణమా, నీవేళ కృంగియున్నావు, నాలో నీవేళ తొందరపడుచున్నావు. దేవుని యందు నిరీక్షణ ఇంచుము. ఆయన నా రక్షణకర్త, నా దేవుడు, ఇంకను నేను ఆయనను స్తుతించెదను. 42వ అధ్యాయం కీర్తన, 43వ అధ్యాయం, ఈ రెండు కూడా కొంతమంది ఒకటే కీర్తనగా భావించుతూ అనుకునే అవకాశం ఉంది. అది రెండు, ఎందుకంటే 42వ అధ్యాయం 5వ వచనంలోను, 11వ వచనంలోను, 43వ అధ్యాయం 5వ వచనంలోను రాయబడినటువంటి వచనాలు ఒకే రకంగా ఉన్నాయి. కనుక ఎవరైతే భక్తుడు మరి దేవుని యొక్క సన్నిధిలో నుంచి పారద్రోయబడి వేరైనటువంటి ప్రదేశంలో నివసించుతూ మరి దేవుని యొక్క సన్నిధికి రావటానికి ఆశ కలిగినటువంటి వాడుగా ఉండి తను చేస్తున్నటువంటి ప్రార్థన యొక్క అంశాలు 42వ అధ్యాయంలోను 43వ అధ్యాయంలో కూడా మనం గమనించవచ్చు. 43వ అధ్యాయంలో రాయబడినటువంటి కొన్ని మాటలు, తర్వాత 42వ అధ్యాయంలో రాయబడిన కొన్ని మాటలు, 2వ దినవృత్తాంతాలు 28, 29 అధ్యాయాల్లో రాజైన ఆహాజు ఏ విధంగా మరి దేవుని మందిరం యొక్క తలుపులు మూసివేసి ఉన్నాడు. తర్వాత దేశమంతటిలో కూడా మరి సిరియనుల దేవతల యొక్క విగ్రహాలు, బలిపీఠములు కట్టి వాటిని పూజించేవాడిగా చేయబడ్డాడో చూసిన అటువంటి నేపథ్యంలో రాయబడినటువంటి కొంతమంది దేవుని యందు భయభక్తులు కలిగి దేవుని యొక్క సన్నిధిని ప్రేమించేటువంటి బిడ్డలు రాసినటువంటి కీర్తన కోరాహు కుమారులు. దానిలో మనం 43వ అధ్యాయంలో చూసినట్లయితే మరి కొన్ని విషయాలు 42వ అధ్యాయంలో కూడా అది దావీదు యొక్క జీవితంలో కూడా సరిపోయినవిగా కొన్ని అంశాలు మనం గమనించవచ్చు. 2వ సమూయేలు 15వ అధ్యాయంలో అతని కుమారుడైన అబ్షాలోము చేత అతడు తరమబడి యెరూషలేము నుంచి బయటికి వచ్చిన తరువాత దేవుని మందస్సం కూడా అతనితో పాటుగా మరి యాజకులు తీసుకుని వచ్చారు. కానీ అతడు తిరిగి మరలా దేవుని మందస్సాన్ని యెరూషలేమునికి తీసుకెళ్ళమని చెప్పాడు. ఆ వచనాలు చూద్దాం. 2వ సమూయేలు 15వ అధ్యాయం 24వ వచనం. సాదోకును లేవీయులందరూ దేవుని నిబంధన మందస్సమును మోయిచు అతని యొద్ద ఉండరి. వారు దేవుని మందస్సమును దింపగా అబ్యాతారు వచ్చి పట్టణంలో నుండి జనులందరూ దాటిపోవు వరకు నిలిచెను. అప్పుడు రాజు సాదోకును పిలిచి, దేవుని మందస్సమును పట్టణంలోనికి తిరిగి తీసుకుని పొమ్ము. యెహోవా దృష్టికి నేను అనుగ్రహము పొందిన ఎడల ఆయన నన్ను తిరిగి రప్పించి దానిని తన నివాస స్థానమును నాకు చూపించును. నీ యందు నాకు ఇష్టం లేదని ఆయన సెలవిచ్చిన ఎడల ఆయన చిత్తము నీ దృష్టికి అనుకూలమైనట్టు నా ఎడల జరిగించుదమని నేను చెప్పుదునని పలికి యాజకుడైన సాదోకుతో ఇట్లనెను. సాదోకు, నీవు దీర్ఘదర్శివి కావా? శుభముంది నీవును నీ కుమారుడు అహీమయస్సు అబ్యాతారుకు పుట్టిన యోనాతాను అను మీ ఇద్దరు కుమారులను పట్టణమునకు పోవలెను. 29వ వచనంలో, కాబట్టి సాదోకును అబ్యాతారును దేవుని మందస్సును యెరూషలేమునకు తిరిగి తీసుకుని పోయి అక్కడ నిలిచిరి. కొన్నిసార్లు మనం ఆ నేపథ్యంలో కూడా ఈ 43వ కీర్తన చూసినప్పుడు సరిగానే అనిపిస్తుంది. కనుక ఏది మనం 22వ దినవృత్తాంతాలు 28, 29 అధ్యాయాలకు వర్తించుకున్నా, లేక 2వ సమూయేలు 15వ అధ్యాయం యొక్క నేపథ్యంలో చూసుకున్నప్పటికి కూడా సరిపోయినదిగా ఈ యొక్క కీర్తన మనం గమనించవచ్చు. అదేవిధంగా ఎవరైనా విశ్వాసులు మరి వారి కలిగిన పరిస్థితులను బట్టి మరి వారు జీవించుతున్నటువంటి దేశాలలో కానీ ప్రదేశాలలో కానీ
దేవుని సరైన విధంగా ఆరాధించలేకుండా మరి వారికి కలిగినటువంటి పరిస్థితులు ఇబ్బందుల కారణంగా వారి యొక్క మనసులలో హృదయాలలో మసలేటువంటి ఆలోచనలకు ప్రకారంగా కూడా ఈ కీర్తనను మనం గమనించవచ్చు. సో ఇటువంటి సందర్భంలో మరి దావీదు కానివ్వండి, కోరాహు కుమారులు కానీ రాసినటువంటి కీర్తనలో దావీదు యొక్క జీవితానికి సంబంధించింది కానీ, లేక కోరాహు కుమారులు వారి వారి యొక్క సమయాలలో వ్రాయబడినటువంటి కీర్తనల్లో మరి అనేక విషయాలు మరి యథార్థంగా భక్తితో బ్రతకను ఉద్దేశించినటువంటి ప్రతి విశ్వాసికి కూడా సంబంధించినవిగా మనం కొన్ని విషయాలను గమనించవచ్చు. 1వ వచనం, దేవా నాకు న్యాయము తీర్చుము, భక్తి లేని జనముతో నా పక్షమున వ్యాజ్యమాడుము. కపటము కలిగి దౌర్జన్యము చేయువారి చేతిలో నుండి నీవు నన్ను విడిపించదవు. ఏ విధంగా అయితే దేవుడు తనకు కలిగినటువంటి పరిస్థితుల్లో మరి దేవుని ఎదుట న్యాయం తీర్చమని అడుగుతున్నాడు. తర్వాత ఎవరు అంటే కొంతమంది భక్తి లేని జనంతో ఉన్నారు అతనికి వ్యతిరేకంగా, లేక కపటము దౌర్జన్యము కలిగిన వారు కూడా ఉన్నారు. భక్తి లేని జనం అంటే దేవుడిని ఎరగని వారని అర్థం కాదు. భక్తి లేని జనం అంటే ఎవరైతే దేవుడిని ఎరిగి ఉన్నామని చెప్తూ ఆయన శక్తిని ఆశ్రయించిన వారని అర్థం. వీళ్ళు కపటం కలిగి దౌర్జన్యం వారంటే వాళ్ళు పైకి ఒక రకంగాను అంతరంగంలో ఇంకొక స్వభావాన్ని కలిగిన వారు కానీ ఉన్నారని అర్థం. సో వీళ్ళు ఆహాజు అనేటువంటి రాజు కానీ, లేక దావీదు సమయంలో ఉన్నటువంటి తన కుమారుడు అతనితో పాటుగా వెళ్ళినటువంటి మరి కొంతమంది రాజు అయినటువంటి దావీదుతో పాటుగా ఉన్నటువంటి కొంతమంది కానీ, వీళ్ళందరూ కూడా మరి దేవుని యొక్క శక్తిని నిజంగా ఆశ్రయించిన వారు, అంటే నామకార్థంగా ఉన్నటువంటి వాళ్ళు. మరి కపటము కలిగి దౌర్జన్యం చేయవారంటే, కపటము కలిగిన వాడంటే అహీతోఫెల్. అతడు దావీదు దగ్గర మంత్రిగా ఉండి మరి తన కుమార్తె అయినటువంటి బెత్షెబాను దావీదు తీసుకుని ఉన్నాడని తెలుసుకుని అప్పటి నుంచి అతని హృదయంలో వేరైనటువంటి ఆలోచన దావీదు పక్షంగా కలిగి ఉన్నాడు. అంటే యథార్థంగా దావీదుతోటి వ్యవహరించలేదు దాని తర్వాత. సో దౌర్జన్యం కలిగిన వాడంటే ఇతడు అబ్షాలోము. సో అతడు రాజ్యాన్ని దౌర్జన్యంగా తీసుకున్నాడు. అటువంటి వారి చేతిలో నుంచి నన్ను కాపాడము, న్యాయం తీర్చమని అడుగుతున్నాడు. తర్వాత తనకు కుమారుడు వ్యతిరేకంగా లేచి తన యొక్క సింహాసనాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయినటువంటి సమయంలో అతడు ఏదైతే అతని కుమారుడిని ఓడించడానికి కానీ, లేక ఇతరుల మనుషుల ఎదుట తన యొక్క ఏదైతే జీవితంలో అనుభవిస్తున్నాడో దానిని సమర్థించుకోవటానికి కానీ ప్రయత్నించలేదు. అది తన యొక్క విన్నపాన్ని, తన యొక్క హృదయాన్ని దేవుని సన్నిధిలోనే కోరుకుంటున్నాడు. మనుషులమైనటువంటి మనం ఎప్పుడు కూడా అది మనతో ఉంటున్నటువంటి మనుషుల యొక్క సమర్థనను కోరుకుంటాం. అంటే నేను సరిగానే ఉన్నాను, నేను నడిచేటువంటి పరిస్థితులలో వేరే వారు నేను నడుస్తున్న పరిస్థితిని ఒప్పుకోవటానికి మనం వాళ్ళ యొక్క మనసుల్లో నుంచి అటువంటి ఆలోచన వినటానికి ఇష్టపడే వారంగా ఉంటాం. కానీ యథార్థమైన హృదయంతో జీవించినటువంటి భక్తులైన దావీదు కానీ, ఇంకా అనేక మంది భక్తులు కానీ వారి యొక్క న్యాయం అనేటువంటిది దేవుడి సన్నిధిలోనే కోరుకున్నారు. ఎందుకనగా అందరికీ తీర్పు తీర్చేటువంటి వాడు దేవుడు. తర్వాత దేవుని సన్నిధిలోనే మాత్రమే వారు ఆయన దృష్టిలోనే యథార్థంగా కనపడాలని, తర్వాత ఆయన మాత్రమే న్యాయం తీర్చిన దాన్ని అంగీకరించాలని వాళ్ళు ఆలోచన కలిగినటువంటి భక్తులుగా ఉన్నారు. తర్వాత 2వ వచనం, నీవు నాకు దుర్గమైన దేవుడువు, నన్ను త్రోసివేసితమేమి? నేను శత్రుబాధ చేత దుఃఖాక్రాంతుడనే సంచరింపనేలా? ఎందుకు నేను ఈ విధంగా సంచరించవలసి వచ్చింది? తర్వాత నేను ఇటువంటి పరిస్థితులలో అలా ఉండిపోవడానికి నేను దుఃఖంతో నింపబడిన వాడినిగా జీవిస్తున్నాను, నన్ను దయతో గమనించి చూడమని చెప్తున్నాను. మన యొక్క హృదయంలో కలిగి ఉన్నటువంటి ప్రతి వేదనను ప్రభు సన్నిధిలోని తీసుకొచ్చి, తరువాత దేవుడు మన హృదయాన్ని చక్కగా అర్థం చేసుకోగలిగిన వాడుగా గుర్తెరిగి
మనం మనుషుల యొక్క ఆదరణ కాకుండా దేవుని యొక్క ఆదరణ కోరుతున్నటువంటి వాడుగా మరి కీర్తనకర్త యొక్క హృదయాన్ని మనం దీనిలో చూడగలుగుతాం. తర్వాత 3వ వచనం, నీ వెలుగును నీ సత్యమును బయలుదేరజేయము, అవి నాకు త్రోవ చూపును, అవి నీ పరిశుద్ధ పర్వతమునకు నీ నివాస స్థలములకును నన్ను తోడుకొని వచ్చును. కనుక ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో నేను దేవుని యొక్క పరిశుద్ధ పర్వతం నుంచి దూరంగాను, దేవుని మందిరానికి దూరంగా ఉన్నటువంటి పరిస్థితులలో నాకు ఈ 2 విషయాలు కలుగుతాయి. ఒకటి నీ సత్యము, ఒకటి నీ వెలుగు. రెండవది, ఆ 2 కనుక ఉన్నట్లయితే నీ యొక్క మందిరానికి మరలా నన్ను తోడుకుని వస్తాయి. ఈ 2 కూడా సత్యము, వెలుగు అనేటువంటిది పాత నిబంధనలో నిర్గమకాండం 28వ అధ్యాయం 30వ వచనం, మరియు నీవు న్యాయ విధాన పథకములో ఊరీము, తుమ్మీము అను వాటిని ఉంచవలెను. అహరోను యెహోవా సన్నిధికి వెళ్ళినప్పుడు అవి అతని రొమ్మున ఉండునట్లు అహరోను యెహోవా సన్నిధిని తన రొమ్మున ఇశ్రాయేలీయుల న్యాయ విధానమును నిత్యము భరించును. మనం చదివినది ఏంటంటే 1వ వచనంలో 43వ అధ్యాయం 1వ వచనంలో దేవా నాకు న్యాయం తీర్చు. ఇక్కడ 28వ అధ్యాయం 30వ వచనంలో మనం చూస్తున్నది ఆ పథకంలో ఉన్నటువంటి పేర్లతో పాటుగా అది ఆ పథకం మొత్తాన్ని న్యాయ విధాన పథకం అని చెప్పారు. 29వ వచనంలో ఉంది, అతడు తన రొమ్ము మీద న్యాయ విధాన పథకములోని ఇశ్రాయేలీల పేర్లను నిత్యము యెహోవా సన్నిధిని జ్ఞాపకార్థముగా భరింపవలెను. మరియు నీవు న్యాయ విధాన పథకములో ఊరీము, తుమ్మీము అని వాటిని ఉంచవలెను. ఆ ఊరీము, తుమ్మీము అనేటువంటి వాటికి అర్థం ఏంటంటే, మొదటిది ఊరీము అనగా ఇది ఇంగ్లీషు భాషలో ఈ విధంగా రాయబడినది, ఆక్యులర్ బ్రిలియన్సీ ఆఫ్ ద ఫిగర్స్ అనగా వెలుగు. రెండవది తుమ్మీం అనగా పర్ఫెక్షన్స్ లేక సత్యము, అంటే అది ఒక పరిపూర్ణమైనటువంటి సత్యానికి గుర్తు అని అర్థం. అనగా మొదటిది ఊరీము సత్యము, వెలుగు, రెండవది సత్యం. ఇప్పుడు దావీదు యొక్క ప్రార్థన ఏంటంటే ఆ రెండింటిని నువ్వు బయలుదేరజేయమని చెప్తున్నాడు. అహరోను ఆ న్యాయ విధాన పథకంలో ఉంచుకుంటున్నప్పుడల్లా దేవుడు ఇశ్రాయేలీయుల పక్షంగా, ఆ 12 గోత్రాల వారి పక్షంగా ఎటువంటి విధంగా వాళ్ళకు కావలసిన వెలుగును, తర్వాత ఆయన వాగ్దానాలు అనుగ్రహించి వాళ్ళు నడవవలసినటువంటి తీరును తెలియజెప్పేటువంటి మార్గంగా ఆ రెండింటినీ ఆయన న్యాయ విధాన పథకంలో ఉంచాడు. కనుక యాజకుడు దేవుని సన్నిధిలో నిలబడి వీళ్ళ పక్షంగా దేవుని సన్నిధిలో విచారించినప్పుడెల్లా దేవుడు ఈ రెండింటి ద్వారా ఆయన చిత్తాన్ని, తర్వాత ఆయన మార్గాన్ని, వాళ్ళు నడవవలసిన విధానాన్ని ప్రధాన యాజకుడైన అహరోనికి తెలియపరిచేవాడు. ఆ రెంటి యొక్క ఉద్దేశం అది. ఇప్పుడు ఈ కీర్తనకర్త చేస్తున్నటువంటి ప్రార్థనలో నీ సత్యమును, నీ వెలుగును నాకు బయలుదేరజేయము అంటే ఏం చెబుతున్నాడు? ఏదైతే నువ్వు ప్రధాన యాజకుడైన అహరోను యొక్క న్యాయ విధాన పథకంలో ఉంచి ఆ దినాలలో మరి 40 సంవత్సరాలు వారందరినీ కూడా అరణ్యంలో పగలు మేఘస్తంభంగా, రాత్రి అగ్నిస్తంభంగా ఉండి నడిపించుతూ వచ్చి నీవిచ్చిన వాగ్దాన ప్రకారం ముందుకు నడిపించుతూ రాగలిగావో, అదేవిధంగా ఇప్పుడు నేనున్నటువంటి అరణ్య ప్రాంతం అంటే దేవుని సన్నిధికి దూరంగా ఉన్నటువంటి ప్రాంతంలో నువ్వు ఆ దినాలలో ఏ విధంగా పగలు మేఘస్తంభంగా, రాత్రి అగ్నిస్తంభంగా ఉండి వారిని నడిపించుతూ వచ్చావో, అదేవిధంగా నువ్వు నడిపించగలగటానికి అవసరమైనటువంటి నీ సత్యాన్ని, నీ వెలుగును మరలా బయలుదేరజేయము అని చెప్తున్నాడు. సో మనం ఆ దేవుని యొక్క వెలుగు అనేటువంటిది మనం దానిలో కొంత వివరంగా చూడాలి. దేవుడు మొట్టమొదటిలో మనుషుని సృష్టించక మునుపు ఆదికాండం 1వ అధ్యాయంలో 2వ వచనం, భూమి నిరాకారముగాను శూన్యముగాను ఉండెను, చీకటి అగాధ జలము పైన కమ్మి ఉండెను, దేవుని ఆత్మ జలముల పైన అల్లాడుచుండెను. ఆ భూమి నిరాకారముగాను శూన్యముగాను ఉండి చీకటి అగాధ జలము పైన కమ్మి ఉండెను. అప్పుడు 3వ వచనంలో దేవుడు వెలుగు కమ్మని పలుకగా వెలుగు కలిగిన. దేవుడు సృష్టి అంతటిలో కూడా మొట్టమొదటిగా ఇప్పుడు ఆదికాండంలో చూస్తున్నటువంటి 2వ వచనంలో ఉన్నటువంటి సమయంలో
దేవుడి యొక్క సృష్టి 6 దినాల్లో మనం చూచిన దాంట్లో మొదటి రోజున సృష్టించినటువంటిది వెలుగు. అన్నిటికంటే ప్రథమంగా సృష్టించినటువంటిది వెలుగు. ఆ వెలుగు ద్వారానే దేవుడు దానికి వెలుగుకు పగలనియు చీకటికి రాత్రి అనియు పేరు పెట్టింది. తర్వాత యోహాను సువార్త 1వ అధ్యాయం 2వ వచనం నుంచి, ఆయన ఆది యందు దేవుని యొద్ద ఉండెను, సమస్తమును ఆయన మూలముగా కలిగిన, అంటే సృష్టించబడినవన్నీ కూడా ఆయన ద్వారా కలిగినాయి. 3వ వచనం, కలిగి ఉన్నది ఏదియు ఆయన లేకుండా కలగలేదు, ఆయనలో జీవముండెను, ఆ జీవము మనుషులకు వెలుగయ్యుండెను. మనం అక్కడ చూస్తున్నటువంటి ఆదికాండం 4వ అధ్యాయం 1వ అధ్యాయం 4వ వచనంలో చూచబడినటువంటి దేవుడు వెలుగు కమ్మని పలుకగా వెలుగు ఆయను, ఆ వెలుగు దేవుని యొక్క జీవం ద్వారా కలిగింది. తర్వాత యోహాను సువార్త 8వ అధ్యాయం 12వ వచనం, మరలా యేసు, నేను లోకమునకు వెలుగును, నన్ను వెంబడించువాడు చీకటిలో నడవక జీవపు వెలుగు కలిగి ఉండునని వారితో చెప్పెను. ఇక్కడ యోహాను సువార్త 1వ అధ్యాయం 4వ వచనంలో చెప్పబడినటువంటిది ఆయనలో జీవముండెను, ఆ జీవము మనుషులకు వెలుగయ్యుండెను. ఇక్కడ యోహాను సువార్త 8వ అధ్యాయం 12వ వచనంలోకి వచ్చేటప్పటికి ఆయన రెండింటిని కలిపి నన్ను వెంబడించువాడు జీవపు వెలుగు కలిగి ఉండునని వారితో చెప్పారు. అంటే ఆయనలో ఉన్నటువంటి వెలుగు అది దేవుని జీవంతో ముడిపడి ఉన్నదని అర్థం, లేకపోతే జీవుని ఆధారంగా మనకు వెలుగును ప్రసాదించేదని అర్థం. దాని తర్వాత 2వ కొరింథీ 4వ అధ్యాయం 4వ వచనం నుంచి, దేవుని స్వరూపి అయి ఉన్న క్రీస్తు మహిమను కనపరచు సువార్త ప్రకాశము వారికి ప్రకాశింపకుండా నిమిత్తము ఈ యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులైన వారి మనోనేత్రములకు గురుడితనం కలుగజేసింది. ఆదికాండం 1వ అధ్యాయం 2వ వచనంలో ఆ జలముల పైన చీకటి కమ్మి ఉండెను అని రాయబడినట్లుగా, ఇప్పుడు మనం జీవించుతున్నటువంటి ఈ లోకంలో దేవుని ఎరగని వారి హృదయాలలో ఈ లోక సంబంధమైనటువంటి యుగ దేవత చీకటి లేక గురుడితనం కలుగజేస్తున్నదని రాస్తున్నాడు పౌలు. 5వ వచనం, అంధకారంలో నుండి వెలుగు ప్రకాశించునుగా కాని పలికిన దేవుడే, అంటే ఆదికాండం 1వ అధ్యాయం 4వ వచనంలో దేవుడు వెలుగు కమ్మని పలుకగా వెలుగాయన, ఆ దేవుడే తన మహిమను గూర్చిన జ్ఞానము యేసుక్రీస్తునందు వెల్లడిపరచుటకు మా హృదయములలో ప్రకాశించను. అంటే దేవుని మహిమను గురించినటువంటి జ్ఞాన ప్రకాశము మాకు కలిగినట్లుగా ఆయన మా హృదయములలో ప్రకాశించనని చెప్తున్నాడు. మనం మొట్టమొదటి నుంచి వరుసగా చూసినట్లయితే ఆదికాండం 1వ అధ్యాయం 4వ వచనంలో చెప్పబడినటువంటి విధంగా దేవుడు వెలుగు కమ్మని పలకగా అది వెలుగాయన. తరువాత మన ప్రభు అయిన యేసుక్రీస్తు ఈ లోకానికి సశరీరుడిగా ప్రత్యక్షమైనప్పుడు ఆయనలో జీవముండెను, ఆ జీవము మనుషులకు వెలుగైండెను. తర్వాత ప్రభు చెప్పినాడు, నన్ను వెంబడించువాడు జీవపు వెలుగు కలిగి ఉండెను, నేను లోకమునకు వెలుగైనాను. తర్వాత 2వ కొరింథీ 4వ అధ్యాయం 6వ వచనంలో మరి అంధకారంలో నుండి వెలుగు ప్రకాశించును కాక అని పలికిన దేవుడే తన మహిమను గూర్చిన జ్ఞానము యేసుక్రీస్తునందు వెల్లడిపరచుటకు మా హృదయములలో ప్రకాశించను. ఆ కీర్తనకర్త వ్రాయుచున్నటువంటి నీ సత్యమును నీ వెలుగును బయలుదేరనిమ్ము, నీ వెలుగును నీ సత్యమును బయలుదేరనిమ్ము అంటే ఆ దేవుని జీవన సంబంధమైన వెలుగును బయలుదేరదీయు అని చెప్తున్నాడు. అంటే మనుషులందరం కూడా మొట్టమొదటిసారిగా ఆ మంచి చెడు అనేటువంటి వృక్ష ఫలమును తినటం ద్వారా మన యొక్క బుద్ధి అంతయు కూడా ఆ మంచి చెడు అనేటువంటి దానికి ఆధారంగా నడిపించబడుతున్నాయి. విశ్వాసులైనటువంటి వారి జీవితాలలో దేవుడు ఏం కోరుతున్నాడంటే, కనబడుతున్న వాటిని బట్టి కాకుండా అదృశ్యమైనటువంటి దేవుని యొక్క వెలుగులో వెలిగించబడినటువంటి మన హృదయాలు ఆ వెలుగులో ప్రతిదానిని చూడటం నేర్చుకోవాలని కోరుతున్నాడు. అటువంటి విశ్వాసుల గురించి ప్రభు ఏం చెప్తున్నాడంటే మత్తయి సువార్త 5వ అధ్యాయం 14వ వచనం, మీరు లోకమునకు వెలుగై ఉన్నారు. ఇప్పుడు మరి మొట్టమొదటిసారిగా చీకటిగా ఉన్నప్పుడు వెలుగుగా కాని పలికినటువంటి దేవుడు ఆదికాండం 1వ అధ్యాయంలో, తర్వాత 2వ కొరింథీ 4వ అధ్యాయం 6వ వచనంలో మన హృదయాలలో ప్రకాశించినట్లుగా పౌలు చెప్తున్నాడుగా. ప్రభు మన ఈ లోకంలో ఉండగా ఆయన వెలుగని చెప్పి ఉండగా, మనము దేవుడికి దూరంగా ఉన్నటువంటి ప్రతి మనిషి లేక ప్రతి ఒక్కళ్ళు కూడా
వాళ్ళకు కలిగినటువంటి బుద్ధి జ్ఞాన ప్రకాశం చొప్పున కనుక నడిపించబడుతున్నట్లయితే అదంతయు కూడా దేవుని దృష్టికి చీకటి అంటుండగా, ఇప్పుడు మనము ప్రభు అయిన యేసుక్రీస్తుని ఎరిగి ఉండి ఆయన ఇచ్చినటువంటి జ్ఞాన ప్రకాశం చొప్పున, అంటే ఆయన చూచు రీతిలో లేక ఆయన యొక్క జీవానికి ఆధారంగా కలిగినటువంటి ప్రత్యక్ష జ్ఞాన ప్రకాశం ద్వారా నడిపించబడగలిగేటువంటిది నిజమైన వెలుగు. కనుక వాళ్ళకు తోచినటువంటి, మనసుకు తోచిన విధంగా ఏది మంచో ఏదో చెడో ఆలోచించేటువంటి సరళిలో కాకుండా, దేవుడు వాళ్ళ జీవితాలలో ఏది కోరుతున్నాడో దాని ఆధారంగా లేక దేవుని జీవన ఆధారంగా వెలుగు కలిగి జీవించేవారుగా ఉంటారు. ఇప్పుడు మనం చదివినటువంటి కీర్తన 43వ అధ్యాయంలో అతడు అడుగుతున్నటువంటి విషయం కూడా అదే. నీ వెలుగును బయలుదేరజేయము అంటే నువ్వు ఏ విధంగా తేటగా ప్రతిదీ చూడగలుగుతావో, అంటే మనుషుని యొక్క దృష్టికి కనబడేదిగా కాకుండా నీ దృష్టికి కనబడుతున్నది ఇక నేను చూడాలో అది చూడగలిగేటట్లుగా నాకు నేర్పు అని చెప్తున్నాడు. మరి కొన్నిసార్లు విశ్వాసులమైన మన ప్రమేయం లేకుండానే మన మీదకు అపవాది తీసుకొచ్చేటువంటి శోధనల్లో కానీ, లేక మనం జరిగించిన పొరపాట్లను బట్టి పరిశుద్ధీకరణ జరిగించేటువంటి ప్రక్రియలో దేవుడు మన జీవితంలో అనుమతించేటువంటి పరిస్థితులను బట్టి కానీ, మనం కోరుకోవలసినటువంటి మన హృదయంలో అపేక్షించవలసిన విషయం ఇదే. దేవుడు ఈ పరిస్థితిలో ఎటువంటి జీవపు వెలుగు కలిగి నేను ప్రతిదాన్ని చూడగలగాలనేది దేవుడు కోరుతున్నాడో దానిని మనం అడగటం నేర్చుకోవాలి. అప్పుడు మనకు ఇబ్బంది పరిస్థితులు కలుగజేసినటువంటి వారి పక్షంగా కూడా మన హృదయాలు తేటదనంతోనూ ప్రేమతోనూ నింపబడి ఉంటాయి. వారి పక్షంగా మన హృదయాలు వారు ఏ విధంగా మనతో ప్రవర్తించారో ఆ విధంగా ప్రవర్తించకుండా దేవుని యొక్క జీవము కలిగి దాని ద్వారా నడిపించబడేటువంటి ఆలోచన సరళిలోనికి మనం తీసుకుని రాబడేటువంటి విధంగా దేవుడు మార్గాన్ని తెరిచి ఉంచాడు. ఆ వెలుగు అటువంటి పవిత్రమైనది, మనలను పరిశుద్ధతలోనికి నడిపించేది, దేవుడు చూచినట్లుగా ప్రతిదాన్ని చూడటం అనేటువంటిది నేర్పించేటువంటిది, లోకం చూస్తున్నట్లుగా కాకుండా దేవుని యొక్క సన్నిధిలో ఆయన యొక్క ముఖ ప్రకాశం చేత మనం చూడటం అనేటువంటిది అభ్యాసం చేసుకునటానికి పనికొచ్చేటువంటి సాధనమైనది. తర్వాత రెండవది సత్యమును బయలుదేరజేయమని చెప్తున్నాడు. మన ప్రభువు ఈ లోకంలో ఉండగా యోహాను సువార్త 14వ అధ్యాయం 6వ వచనంలో నేనే జీవమును నేనే సత్యమును అని చెప్పినాడు. నేనే మార్గమును. ఆ సత్యం అనేటువంటిది అంటే లోకంలో మనం చూస్తున్నటువంటిది ఏదైతే మనం అనుకుంటున్నామో, లేక ఏదైతే మనం గురి ఉంచి ఈ లోకంలో జీవించడానికి చేసేటువంటి ప్రయత్నం ఉన్నదో ఇదంతా కూడా ప్రభు చెప్పినాడు. లోకము దాని ఆశలు గతించిపోను, ప్రభు మాత్రం నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్నవాడు, ఆదియు అంతము లేనివాడు, సమస్తానికి ఆధారభూతుడు, సదాకాలము ఏకరీతిగా ఉన్నటువంటి మన ప్రభు. అంటే ఆయన నిలిచి ఉండేవాడని అర్థం. అంటే ఆయన ఎల్లప్పుడూ ఉన్నటువంటి వాడని అర్థం. ఏది నీకు సంబంధించినదిగా ఉన్నదో, నిలబడేదిగా ఉన్నదో, ఎల్లప్పుడూ ఉండేదిగా ఉన్నదో, యథార్థమైనదో దానిని నా హృదయంలో ప్రకాశింపచేయని అడుగుతున్నాడు. అంటే మనకు కలిగినటువంటి పరిస్థితులు మనల్ని ఎప్పుడు కూడా కదిలింపజేసి ఇక్కడున్న వాటి విషయమై ఆలోచించగలిగే విధంగా చేసి దానికి తగినటువంటి మార్గాన్ని వెతుక్కోవడానికి ప్రయత్నం చేసేదిగా మన మానవ ప్రయత్నం ఉంటుంది. కానీ సత్యం అనేది ఏంటంటే దేవునితో ముడిపడింది, కదిలించబడినది, ఎల్లప్పుడూ ఉండేటువంటిది, తొలగిపోనటువంటిది, యథార్థమైనది. దానిలోనికి నేను రాగలిగేటట్లుగా ఆ మార్గము నాకు బయలుదేరజేయము అని చెప్తున్నాడు. అంటే ఎల్లప్పుడూ నువ్వు స్థిరపరిచి ఉంచినటువంటి నీ యొక్క ఉన్నతమైన ఉద్దేశం కొరకు నేను చేరగలగటానికి, ఏదైతే నేను జీవపు వెలుగు కలిగి ఆ మార్గమంతటిలో కూడా నడవాలో, నీవు నా కొరకై సిద్ధపరిచి ఉంచినటువంటి దానికి నేను చేరాలో, దానికి నేను చేరగలిగేటట్లుగా నువ్వు నన్ను నడిపించు అని అడుగుతున్నాడు. కనుక మన జీవితంలో విశ్వాసులంగా మనం కోరుకొనవలసినటువంటివి అవే. అహరోనుకి 6 దినాలలో ఊరీము తిమ్మీము అనేటువంటి అనుగ్రహించి వారు చేరవలసినటువంటి స్థలానికి ప్రతిరోజు నడిపించేటువంటి వాడు ప్రభు. వాళ్ళ యొక్క ఆలోచన ప్రకారంగా కాకుండా దేవుడు ఎటువంటి వనరులు
ఎడారిలో కూడా కల్పించి నీటిని, ఆహారాన్ని వాళ్ళకి సమృద్ధిగా దయచేయగలడో ఆయన ప్రభావాన్ని వాళ్ళు రుచి చూడగలిగినట్లుగా చేశాడు. కనుక మన జీవితంలో కూడా ఆయన యొక్క వెలుగు సత్యంలో మనం నడిపించబడుతున్నప్పుడు ఈ లోకయాత్రలో అవసరమైనటువంటి ప్రతిదాన్ని సమకూర్చి మనలను భద్రపరచడం మాత్రమే కాకుండా ఆయన మనలను పిలిచినటువంటి మహిమ కలిగినటువంటి పరలోక సంబంధమైనటువంటి స్థలానికి చేర్చేటట్టుగా ఉన్నాడు. విశ్వాసులంగా మనం ఆ రెంటి యొక్క గమనంలో మనం జీవించడం అనేటువంటిది దినదినము అభ్యాసం చేయాలి. తర్వాత 4వ వచనం, అప్పుడు నేను దేవుని బలిపీఠమునద్దకు నాకు ఆనంద సంతోషములు కలుగు చేయు దేవుని యొద్దకు చేరుదును. దేవా, నా దేవా, సితారా వాయించుచు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించదును. దేవుని యొక్క ప్రత్యక్ష గుడారంలో ఈ బలిపీఠం అనేటువంటిది ఉన్నటువంటి స్థలం. ఆ బలిపీఠం మీద బలులు, అర్పణలు అర్పించబడేవి. బలులు దహన బలి, అర్పణలు కృతజ్ఞతార్పణ, తర్వాత నైవేద్యము. ఇవన్నీ కూడా సువాసనను అర్పించేటువంటి అర్పణలు. తర్వాత పాప పరిహార్థ బలి, అపరాధ పరిహార్థ బలి ఉన్నాయి, కానీ అవి శిబిరము వెలుపల దహించబడేవి. సో ఇక్కడ చెప్పబడిన నీ పరిశుద్ధ పర్వతముకు, నీ బలిపీఠమునందుకు అంటే నువ్వు నీ యొక్క వెలుగు ద్వారా, నీ సత్యము ద్వారా నడిపించబడిన తరువాత, నన్ను చేరవలసిన స్థలానికి నువ్వు నన్ను చేర్చిన తరువాత, నా హృదయాన్ని మరి సంపూర్ణమైనటువంటి సువాసన బలియాగంగా, దహన బలి రూపంగాను, తర్వాత నా హృదయం కృతజ్ఞతలతో నిండి ఉండగా సితారా వాయించుచు నీకు స్తుతిగానములు చేయొచ్చు అర్పణలు అర్పించదును అని చెప్తున్నాడు. అంటే ఇప్పుడు తనకున్న పరిస్థితులను కూడా మర్చిపోయి దేవుడు అటువంటి ఇబ్బందికరమైన పరిస్థితుల్లో తనకు తోడుగా ఉండి తన యొక్క వెలుగు ద్వారా, సత్యము ద్వారా నడిపించబడుట అనేటువంటి చక్కటి అనుభవాన్ని రుచి చూచిన వాడై దేవునికి మరింత సమర్పణతో కలిగినటువంటి అంకిత భావంతో తన జీవితాన్ని ఒక సువాసనమైనటువంటి బలియాగముగా సమర్పించుకోవడానికి ఇష్టపడుతున్నటువంటి వాడుగా కీర్తనను సితారా మీద పాడుతూ మరి తన యొక్క నైవేద్యాన్ని లేక కృతజ్ఞతార్పణ బలిని అర్పించేవాడుగా మనం చూస్తున్నాం. అది మన జీవితంలో కూడా ఎంతో శ్రేష్టమైనటువంటి అనుభవంగా ప్రతిసారి మనం నడిపించబడుతున్నప్పుడల్లా ఆయన వెలుగు, ఆయన సత్యం ద్వారా మనం అవి మన ఆకలించి నడిపించుతున్నప్పుడల్లా మనం ముందుకు సాగుతున్న కొలది మరింత అంకిత భావంతో, గొణుగు సణుగులు మాని సమర్పణతో, సితారాతో, కీర్తనలతో ఆయనను మనం ఆరాధించగలుగుతాం. తర్వాత ఇంకొక వచనం చెప్తున్నాడు 5వ వచనంలో, నా ప్రాణమా నీవేళ కృంగి ఉన్నావు, నాలో నీవేళ తొందరపడుచున్నావు, దేవుని యందు నిరీక్షించుము. ఇటువంటి ఆత్మ సంబంధమైన మనుషుడు ఆయన యొక్క సత్యాన్ని, వెలుగును బయలుదేరజమ్మని, తర్వాత ఆయన సన్నిధికి వచ్చి కృతజ్ఞతతో, స్తుతులతో ఆయనను ఆరాధించాలని కోరుతున్న సమయంలో ఇబ్బందికరమైన పరిస్థితుల్లో కూడా వెళుతున్న మానవుని యొక్క శరీరము, దానితో ముడిపడి ఉన్నటువంటి ప్రాణము కూడా ఇంకను ఆ ఇబ్బందిని విషయాన్ని బట్టి ఆలోచించుకొని కృంగిపోయిగా ఉన్నాయి. కానీ బలపరచబడుతున్నటువంటి అంతరంగ పురుషుడు ఏం చెప్తున్నాడంటే, ఎందుకు నువ్వు కృంగిపోయావు? నా దేవుని యందు నిరీక్షణ ఉంచుము, ఆయన నాకు రక్షణకర్త, ఆయన నన్ను చక్కగా నడిపించగలడు అని చెప్తున్నాడు. 2 కొరింథీ 4వ అధ్యాయం 14వ వచనం నుంచి, విశ్వసించితిని కనుక మాట్లాడితిని అని వ్రాయబడిన ప్రకారము అట్టి విశ్వాసముతో కూడిన ఆత్మ కలవారమై ప్రభువైన యేసును లేపినవాడు యేసుతో కూడా మమ్మను లేపునని మీతో కూడా తన ఎదుట నిలవబెట్టునని ఎరిగి మేమును విశ్వసించుచున్నాము కనుక మాట్లాడుతున్నాం. ఆ కీర్తనకర్త ఏం చెప్తున్నాడు? ఎందుకు నువ్వు కృంగిపోయావు? నిరీక్షణ ఎంచుము, నా ప్రభువు నాకు రక్షణకర్త, ఆయన నాకు విడుదల కలుగు చేస్తాడు. పౌలు తను వెళుతున్నటువంటి పరిస్థితులన్నిటిలో కూడా అదే గమనం కలిగి, నేను మా యొక్క పరిస్థితులు, ఇబ్బందులన్నిటిలో కూడా విశ్వసించున్నాం కనుక మేము మాట్లాడుతున్నాం. విశ్వాసముతో కూడిన అట్టి ఆత్మ కలిగిన వారమై ప్రభు అయిన యేసుక్రీస్తును లేపినవాడు మమ్మను కూడా లేపునని మేము గుర్తెరిగి, అనగా ఆయన యొక్క సత్యము, ఆయన వెలుగు బయలుదేరనిస్తే మేము చేరవలసినటువంటి గమ్యస్థానమైనటువంటి ప్రభు అయిన యేసుక్రీస్తుతో కూడా మొదటి పునరుద్ధానంలో పాలు పొందుతామని గుర్తెరిగిన వారమైంది మేము మాట్లాడుతున్నాం. అంటే ప్రార్థన చేయుచున్నాము. తర్వాత ఇతరులతో కూడా మేము దీని విషయమైనటువంటి సాక్ష్యాన్ని ఇవ్వగలిగే విధంగా ఆయన జీవపు వెలుగు కలిగి మేము నడుచుకుంటున్నామని చెప్తున్నాడు. తర్వాత కావున మేము అధైర్యపడం,
ఒకవేళ మాలో ఉన్నటువంటి బాహ్య పురుషుడు కృషించిపోయి మమ్మలను విశ్వాసరహితులుగా ఉండటానికి ప్రయత్నం చేస్తున్నప్పటికీ మేము భయపడం. ఎందుకంటే మా బాహ్య పురుషుడు కృషించుచున్నను అంతర్య పురుషుడు దినదినము నూతనపరచబడుతున్నాడు. అంటే అంతర్య పురుషుడు అంటే మనలో వెలిగించబడినటువంటి ఆత్మ దేవుని యొక్క పరిశుద్ధ ఆత్మ యొక్క తాకిడిలో ఉండి ఆయన ద్వారా నడిపించబడుతున్నటువంటి అనుభవం కలిగిన వాడు అని అర్థం అంతర్య పురుషుడు. బాహ్య పురుషుడు మన శరీరము ఇక్కడ సంబంధమైన వాటిని మాత్రమే చూస్తూ మరి ఆవేశపూరితమైన లోక సంబంధమైన జ్ఞానంతో నింపబడి ఉన్నటువంటి ప్రాణ సంబంధమైన మనుషుడు అని అర్థం. ఆ రెండుకి జరిగేటువంటి పోరాటంలో పౌలు జయం పొందిన వాడే చెప్తున్నాడు, మా బాహ్య పురుషుడు కృషించిపోతున్నాడు. అంటే శరీర సంబంధంగా చిక్కిపోతున్నాడని అని అర్థం మాత్రమే కాదు, ప్రాణ సంబంధమైన మనుషుడు దినదినము తగ్గిపోయి అంతరంగ పురుషుడిలో అంటే ఆత్మలో బలపరచబడి దేవుని యొక్క జీవాన్ని వెలుగును చక్కగా చూడగలిగి దాని ద్వారా నడిపించబడుతున్న అనుభవంలో బలపరచబడుతున్నాడని అర్థం అని మేము చెప్తున్నాడు. మేము దృశ్యమైన వాటిని కాకుండా అదృశ్యమైన వాటిని నిదానించి చూస్తున్నాం. అంటే ఎవరైతే విశ్వాసులుగా ఉంటారో ఈ కీర్తన 43వ అధ్యాయంలో రాయబడిన పరిస్థితుల్లో కూడా వెళుతున్నారో, అంటే భక్తిహీనులు, దౌర్జన్యం చేయవారు, కపటం చేయవారి చేత శోధించబడేవారుగా ఉన్నారో అటువంటి పరిస్థితులలో వారు తొణగక బెదరక దేవుని యందు విశ్వాసం కలిగి అంతరంగ పురుషునిలో బలం పొంది అదృశ్యమైన వాటిని అంటే దేవుడు వారికి జీవితంలో రాబోతున్న మహిమలో ఏమి అనుగ్రహించబోతున్నాడో వాటిని చూడగలిగి వాటి అందు సంతోషించేటువంటి బిడ్డలుగా ఉన్నారు. కనుక నా ప్రాణమా నువ్వు ఎందుకు కురింగిపోవాల్సిన అవసరం లేదు. మరి దేవుడు అదృశ్యమైన వాటిని చూడగలిగే విధంగా వెలుగును ప్రసాదించి ఆయన మార్గంలో నడవగలగటానికి దినదినము కృప అనుగ్రహించినట్లుగా అతడు వేడుకొని ఉన్నాడు. కనుక మనలో జరిగేటువంటి ఈ జీవన పోరాటంలో దేవుడు మన యొక్క అంతరంగ పురుషుడిలో బలం పొంది మనలో ప్రాణ సంబంధమైన మనుషుడు కృషించిపోతున్నందుకు దిగులు పడక అదృశ్యమైన వాటిని చూడగలిగి దేవుని యొక్క సత్యములో వెలుగులో మనం జీవించుట అనేటువంటిది అభ్యాసం చేసినట్లయితే ఈ కీర్తన 43వ అధ్యాయం మన విశ్వాసులందరికీ కూడా అనుభవపూర్వకమైనదిగా దేవుడు చేయగలడు. ప్రార్థన చేసుకుందాం. మా జీవం కలిగిన తండ్రి, మీరు మాకు అనుగ్రహించిన ఈ వాక్య భాగాన్ని బట్టి స్తుతి వందనాలు. ఆ దినాలలో మరి రాసినటువంటి కోరాహు కుమారులు కానీ లేక దావీదు యొక్క స్వయం అనుభవం కానీ దాని తర్వాత నూతన నిబంధనలో మన ప్రభు యొక్క అనుభవం కానీ తర్వాత అపోస్తుడైన పౌలు యొక్క అనుభవం కానీ అనేక మంది భక్తులు విశ్వాసులు అన్ని తరాలలో కూడా అటువంటి అనుభవంలో కూడా వెళ్ళిన వారే. కనుక మేము కూడా మా జీవితాలలో రకరకాల పరిస్థితులు మాకు కలుగజేయబడినప్పుడు మాలో జరిగించబోయేటువంటి పరిశుద్ధీకరణ కార్యానికి మీరు అనుమతించిన పరిస్థితులు కానివ్వండి, లేక అపవాది మమ్మల్ని శోధించడానికి చేసే ప్రయత్నంలో కానివ్వండి, ఎప్పుడూ కూడా మేము తొలగిపోక ఆ వెలుగును ఆ సత్యాన్ని మేము అంటుకొని వాటి ద్వారా నడిపించబడగలిగినటువంటి మీ కుమారుని గురించిన మహిమ జ్ఞాన ప్రకాశము మా హృదయాలలో నింపబడి ఉండుట చేత మేము చక్కగా ముందుకు సాగగలుగుటకు మా బాహ్య పురుషుడు ప్రాణ సంబంధమైన మనుషుడు కృషించి అంతర్య పురుషుడు అనగా మీతో సంబంధం కలిగి పరలోకమైన వాటితో అతకబడి అక్కడున్న వాటిని చూడగలిగి వాటి ద్వారా నడిపించబడగలిగేటువంటి అంతరంగ పురుషుడు బలపరచబడినట్లుగా మా అందరికీ మీ యొక్క కృపను సహాయతను అనుగ్రహించండి. మమ్మల్ని మీకు అప్పగించుకుంటూ మా ప్రభువు మా రక్షకుడైన యేసు నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్.